మైదా మొత్తానికి ఎర్రవాలేదు కదా, చేతితో పడుతుందా? ఏమైంది మగులుతున్నావు? పొద్దుగాల మైదా నువ్వే పెడతీవి గానే ఎర్రవాడు కాదా, కనీసం ఆచూకి కూడా లేదు. ఇగో ఏం కూడా వాళ్ళే. ఎర్రబడితే మంచి మొగుడు వస్తాడు అంటారు కదా, నీకు మొత్తానికే వాళ్ళే అంటే నీకు మొగుడే రాడు కావచ్చు కదా నీకు. ఏంది మొగుడు రాడా? ఇవన్నీ ఏముండే, నువ్వు డేట్ అయిపోయిన ఫోన్ పట్టుకొచ్చినట్టున్నావు, అందుకే అసలు ఏం పల్లె. ఓ పిసదానా, డేట్ అయిపోయిన కోన్ కాదే, నేను మంచిదే పట్టుకొచ్చిన. నా తెలిసి నీకు పెళ్లి కాదు కావచ్చు ఇక. ఎందుకు కాదే, మా అయితది, నీకు మంచి బావత్తాడు. సరేనే, ఇది గుర్తు పెట్టుకోయే, ఎర్ర పడితే మంచి మొగుడెత్తాడు అంటారు. నీకు మొత్తానికే ఎర్ర పడలేదు, నీకు మొగుడే రాడు. అంటే మరి ఇప్పుడు పెళ్ళైన ఆడిది కోన్ పెట్టుకున్నది అనుకో, దానికి మొత్తానికే వాళ్ళేది కావచ్చు, అంటే కట్టుకున్నాడు ఇట్లా వీక్తాడని అర్థమా ఏంది? ఇట్లా కట్టుకున్న మొగుడు పోతాడా? ఆయన కోన్ పడకపోతే నువ్వు భలే మాట్లాడుతూ. మరి నువ్వెట్లా మాట్లాడతావే? కోన్ పడకపోతే నీకు మొత్తానికి మొగుడే రాడాల పడుతుంది. అత్తడే కావచ్చు కానీ ఈ రోజు తాగి తన్నటోడే అత్తడేమో నీకు. మాజాల్తి సిటీకి పోయి బాగా మాటలు నేర్చుకుంటూ వచ్చినావు, ఇంట్లో పోయి అన్నం కూర అండి ఊడ్చుకొని రాపో మొత్తం. అబ్బా, రాక వచ్చిందాన్ని గిన్ని పనులు చెప్తావా? నేను నువ్వే వేసుకోరా అది అలా ఒక్కరోజు. అబ్బా, నువ్వు ఉన్నప్పుడు నేనే వేయాలా, నువ్వు లేనప్పుడు కూడా నేనే వేయాలా? నేను చేయపో. సరే చేత్తా, ఇదంతా పని నేనే చేస్తా, నువ్వు పోయి బట్టలు విండుకరా. ఇంకా బట్టలు విండుడే కదా, ఇవన్నీ పనులు చేసే కన్నా ఆ బట్టలు విండింది నయ్యం, బట్టలు నేనే విండుతుంది. సరే విండుకొచ్చావు గాని బాయి మోటార్ ఖరాబ్ అయింది, మన పొలం గీనే కదా, ఆ పొలం కాడిపోయి విండుకరా. పొలంలో నీళ్ళ అంత బురదుండదా అని? ఇంకా బట్టలకు మరకలు ఎక్కువ అవుతాయి. ఓ పిసపోరి, పొలంలో నీళ్ళంటే పొలంలో పోయి ఆ పొలం నీళ్ళతోనే విండుతావా? అట్లా నేను అనేది, ఆడ మోటార్ ఉంటదిగా, ఆ పంప్ వేసి ఆడ విండుకరా అంటన్నా. నీకు ఆధారం కట్టమైతే ఈ బాయి కన్నా చేరి పిండుపో. ఇంకా బాయి కాడ విండు నాతో నీడైతుంది, పొలం కాడికి పోయి పిండుకొని వస్తుంది. ఊపుకుంటా పోతున్నవేందే, బట్టలు ఎవడ తీసుకుపోతాడు? ఏకి అశ్విని వెళ్తేనే సోపతికి తోలుకపోతా. సరే తీసుకోవో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మీకు గ్లూకోమీటర్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ గ్లూకోమీటర్ అయితే యూజ్ చేసి మనం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది టెస్ట్ చేసి అయితే తెలుసుకోవచ్చు. మీరు డయాబెటిక్ గా ఉన్నారా లేకుంటే బార్డర్ లైన్ గా ఉన్నారా అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీన్ని నేను అగారో బ్రాండ్ నుండి అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. మనకు మిషన్ అనేది ఇలా వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దీన్ని అయితే ఈజీగా తీసుకుపోవచ్చు. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు చూపెడతా. ఇది గ్లూకోమీటర్, మనకు దీనికి ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు, మనం ఇది మిషన్ లో వేసుకోవాలి. ఈ బ్యాటరీ ఉంటేనే మనకు మిషన్ అనేది వర్క్ చేస్తుంది. ఈ గ్లూకోమీటర్ లో మనం డేట్ అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. మనం టెస్ట్ ఎప్పుడెప్పుడు చేసుకుంటాం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తిన్న తర్వాత తినక ముందు అనేది కూడా మనం ఆప్షన్ ఇందులో ఉంటుంది. దీంతో పాటు మనకు 10 పీసెస్ స్ట్రిప్స్ కూడా ఇచ్చారు. ఈ స్ట్రిప్ మీద మనకు యారో మార్క్ కనబడుతుంది కదా, దీన్ని మనం మిషన్ లో ఇన్సర్ట్ చేయాలి. మనం ఈ ఇటు సైడ్ అయితే బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. 10 పీసెస్ నీడిల్స్ కూడా ఇచ్చారు. మనం ఇవి అయిపోయిన తర్వాత కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ SRM బటన్స్ ప్రెస్ చేసి టైం అండ్ డేట్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనం టెస్ట్ స్ట్రిప్ పెట్టిన తర్వాత మనం ఎస్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఇక్కడ బిఫోర్ మిల్ ఆఫ్టర్ మిల్ అనేది తెలుస్తుంది. ఇందులో మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. 180 రీడింగ్ సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి 7, 14, 21, 28 డేస్ ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో స్ట్రిప్ పెట్టంగానే మిషన్లో వచ్చే కోడ్ మనకు ఇక్కడ ఉన్న కోడ్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ మనకి ల్యాన్సింగ్ డివైస్ కూడా ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ట్యాప్ ఓపెన్ చేశాక నీడిల్ పెట్టుకొని క్యాప్ తీసేసి ఈ క్యాప్ పెట్టేయాలి. తర్వాత దీన్ని వెనక్కి ఇలా లాగాలి. నెక్స్ట్ మనకి స్కిన్లోకి ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 సెట్ చేసా. నెక్స్ట్ ఆరెంజ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. సో బ్లడ్ వచ్చింది. 5 సెకండ్స్లో మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది. సో చూసిరుగా 143 అయితే ఉన్నది తిన్న తర్వాత అయితే. సో నేనైతే షుగర్ టెస్ట్ చేసుకున్నా, తిన్న తర్వాత 143 అవుతున్నది, నార్మల్గానే ఉంది. మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద లింక్ ఇస్తున్నా, ఒకసారి అయితే వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోండి. మీకు షుగర్ లెవెల్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. టెస్ట్ చేసిన తర్వాత అయితే మనం ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నీళ్ళు అనేది వెళ్ళిపోతుంది. ఇది మనం డస్ట్బిన్లో వారేసుకోవాలి, అంతే. నువ్వు ఎప్పుడు వచ్చినావు? పోడా సంతూర్ అంటున్నావేంటి? ఊరి నీ అక్క బాగా నాటుకొని పోడా అంటానవేందే? ఏమనికి బావా? నీ అక్కకు ఏం లేదు. అగో ఏమో అంటావు నీ అక్క అని. నీ అక్క అని నిన్నలే, మీ అక్క ఉందా అని అంటన్నా. పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. మా అక్కతో నీకేం పనిరా? డౌట్ వచ్చింది.
కవర్ అంటే నేను కొరియర్ బాయ్ని, పార్సల్ వచ్చింది మీ అక్కకు పార్సల్ ఇయ్య. అవునా? పార్సల్ ఏది మరి? అవు పార్సల్ ఉండాలిగా. పార్సల్ ఏది? ఇంటికాడ ఉంది. ఇంటికాడ ఇంటికాడ ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుందా? పిల్లలు చేస్తాను. నీకెందుకే? మీ అక్క ఉందా లేదా చెప్పు. మా అక్క ఉంది పో, నాకు వేరే పని ఉంది. నన్ను సింధు ఏంది మళ్ళీ ఏంది చెప్పు. లగ్గం చేసుకోవద్దా అని మనం? ఏంది లగ్గమా? ఏకంగా లగ్గానికి వచ్చినావు ఏంది? మరి లేకపోతే ఏంది? మనం ఎన్ని రోజులే లగ్గం చేసుకోవాలి, లవ్ చేసుకోవాలి. ఇంకా మీ చెల్లె కూడా లగ్గం ఇంటికి వచ్చింది. మనం ఎప్పుడు లగ్గం చేసుకుంటాం, ఇంకా అది ఎప్పుడు చేసుకుంటది. ఇగో మా చెల్లంటే గుర్తుకొచ్చింది. ఇలా నేను ఫోన్ పెట్టుకున్నా, ఆ ఫోన్ మొత్తానికే వాళ్ళలేదు. మా చెల్లి అంటాంది నీకు మొత్తానికి మొగుడే రాడే అంటాంది. మొత్తానికి మొగుడే రాడే అంటాంది. మీ అవ్వ నాకెందుకు రాడే? నేను లేనా మొగుడిని? నీ అవ్వని ఉత్తం మూఢనమ్మకాలు. నేను చేసుకుంటా. నల్లమొక పొడా నువ్వు చేసుకుంటా అంటున్నావు అని మా ఇంట్లో ఒప్పుకోవద్దా? ఎందుకు ఒప్పుకోరే? మీ అవ్వకు పింఛన్ ఇప్పిస్తా, మీ అయ్యకు 90 ఇప్పిస్తా. సెట్ చేసుకుంటే గానీ నువ్వు ఇన్ని నుంచి వీకు. నేను బువ్వ కూర వండుకోవాలి. ఈమె వీడికి వచ్చి అడుగుతాను. ఓరే అక్క, నేను దీనికంటే విలువలేదుగా. చేసుకుందాం తీ అంట. అశ్విని, ఓ అశ్విని, ఉన్నవానే? అగో సంతు, నువ్వానే? ఎప్పుడు వచ్చినవే? నేనానే, నిన్న రాత్రి వచ్చిన. మంచి ఉన్నావానే? ఏ మంచిగా లేనే. పొద్దున్నే ఫేర్ అండ్ లవ్లు అయిపోయింది. తెచ్చుకుందామంటే పైసలు లేవు. అందుకే ముఖం అంతా సమర్ ఉన్నదే. మంచిగా ఉన్నావా అంటే నీ మొహం గురించి అంటలేనే. నువ్వు మంచిగా ఉన్నావా అని అడుగుతున్నా. ఓ గట్లంటున్నావానే సంతు? మంచిగానే ఉన్నానే సంతు. నేను గట్లనకే ఓకే. సంతు ఏందే సంతు? మొగాలని పిలిచినట్టు వెళ్తాను. పిలిస్తే సంతోషిని అను, లేకపోతే సంతోషి అను. అయ్యో సంతు అని విలువగానే నీ సొమ్మేమో నరిగిపోతుందా అని ఇంకోసారి విలువతి. సరే గాని ఎందుకు వచ్చినావో చెప్పు. నా సోపతికి వద్దామా అని మా పొలంకి వెళ్ళి పోదాం. నీ పొలంకి వెళ్ళి ఎందుకే? మోటార్ పెట్టడానికి కాదే? ఏ మోటార్ పెట్టుడు కాదే. మరెందుకే? ఒడ్ల పొండ ఇట గడ్డి కొత్తవా, లేకపోతే పొలం కలుస్తావా? ఏ అది కూడా కాదే. మరి ఇంకేంటిదే? ఆ పొలం ఒట్టికిట్ట నిన్ను బొంద పెట్టుడా? అట్లా కాదే నల్లమోకం దానా. బట్టలు ఉతుకపోయేందుకు వస్తావా అని అంటాను. వత్తనే అయినా గానీ ఇక పొలం కాడ బట్టలు ఉతుకుడైందే. మా ఇంటికాడ బాయ్ మోటార్ ఖరాబ్ అయిందే. నీళ్లు చేతుడు చాదాక పొలం కాడికి బట్టలు వింటికి వద్దామని పోతాను. ఒకవేళ పొలం కాడ బావి మోటార్ ఇట ఖరాబ్ అయితే అప్పుడెక్కడ విండితేవే బట్టలు? గటర్లకే నచ్చే నీళ్ళతో విండితేనే. నీకెందుకు? నువ్వైతే సోపతికి రాలేవు. సరే సోపతికి రమ్మంటే మా అత్త గాని నాదొక కండిషన్. సరే ఏందో చెప్పు నీ కండిషన్. నా యొక్క 2 డ్రెస్సులు ఉంటాయి, పిండి అవానే. పొద్దుగానే నల్లొచ్చి నల్ల నీళ్ళు పట్టినా గానీ అవి అయిపోయినాయి. అట్లనా? మరి మీ చెల్లె, మీ అయ్యాయి, మీ అబ్బాయి వాళ్ళే కూడా ఉంటే పట్టుకరా. అందరి వింటిస్తా. అబ్బా మంచి గుర్తు చేసినవే. వాళ్ళే కూడా పట్టుకత్తా. పిండి ఏది సోపత్ మాత్త గాని. అక్క మూతి మీకెళ్ళి గుద్దుతా. నేనేదో ఎటకారంగా అంటే నువ్వు నిజంగానే అంటున్నావేంది? అట్లయితే నేను రాను. నువ్వు ఒక్కదానివే పోయి విందుకపో. అబ్బా ప్లీజ్ రాయే. వాళ్ళందరూ ఏం విండగాని నీ ఒక్కదాన్ని వింటుతా. తెచ్చుకో. సరే అట్లయితే పోదాం. 2 డ్రెస్సులున్నాయి, తీసుకొస్తాగి. అరే అశోక్, నువ్వు ఈడున్నావురా? మీ పిల్ల వచ్చింది కారా? ఏంది పిల్ల వచ్చిందా? ఇవ్వాలరా? మౌనికనా? మౌనిక కాదురా. ఇవ్వాలరా? మరి మాధవా? ఏ కాదురా. మరి ఇవ్వాలరా? మానసనా? ఏందిరా నా అక్క అశోక చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో నీకు అంతమంది లవాళ్ళు ఉన్నట్టున్నారు కారా? అవన్నీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లా చాటింగ్ చేసేటోళ్ళరా. అప్పుడప్పుడు వీడియో కాల్ కూడా చేస్తారా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వాళ్ళు కాదురా నల్లమొక్క పోడా, గుర్తు తెచ్చుకో. పూర్ణియాక ఎవరైనా మంచిగా ఉంటే గారా? ఏం ముట్టిందిరా? రాంగ ఇట్లా దుమ్మి మాంటిందారా? గంధనం కోకుతున్నావు? గోకుడు కాదురా, ఇంటిస్తానా నీకు. మీ పిల్ల సబ్బు వచ్చిందా? లైబా ఎక్కడ ఉందో మా పిల్ల అక్కడ ఉంది. ఆ పిల్లనా వచ్చిందారా? లైఫ్ బాయ్ కాదురా, సంతూర్ మీ సంతు వచ్చిందిరా. ఎంత శుభవార్త చెప్పావు బాబు. హే సంతూర్ అంటే సంతోష్ని.
ఆ ఫోన్ ఎప్పుడు వచ్చిందిరా? అంటే మా పిల్ల కోసం పోయినరా అప్పుడు. మా పిల్ల కోసం పోయిరాంగా నీ పిల్ల కనబడ్డదిరా. అంటే మా పిల్లల్లో చెల్లి వచ్చిందిరా. అదే నీ సంతూర్ సంతూర్. అరే ఈ కంచెలు అందరితో చేసుడు బంద్ చేస్తారా? ఓన్లీ మా సంతూర్తోనే చేస్తా. ఏంటిదిరా తానమా తానమా? సంతూర్ అంటే సబ్బు అనుకుంటివా? కాదురా, సంతూర్ అంటే నా పిల్లరా, నా పిల్ల. సంతూర్ 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 సంతూర్. అరే నాకు ఒక డౌట్ రా. మీ పిల్ల పేరు సంతూర్ అని ఎట్లా పెట్టినవురా? నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. ఆమె పేరు సంతోషినిగా. ఓరు వారి, అది చెప్తూ వచ్చేది కాదురా, పెద్ద చరిత్ర. అదో మా విరిటి లవ్ స్టోరీరా. అబ్బో నీ చరిత్ర అంతా నాకు అవసరం లేదు కానీ ఆమెకు అట్లా పేరు ఎట్లా వచ్చిందో నాకు అది చెప్పు చాలు. చరిత్ర అంతా అదారా చెప్తాను. మేము ఫస్ట్ టైం ఎట్లా కలుసుకున్నావా అంటే చూడు నువ్వే. అరే నువ్వు సబ్బు, నువ్వు సంతూర్ సబ్బురా? ఏమైంది ఏమైంది? నువ్వు చేయబెట్టండి సంతూర్ సబ్బు పోయింది. నీకు కావాల్సిన సంతూర్ సబ్బే కదా, నేనున్నా. నీ సబ్బు ఎక్కడికోదు, నీ సబ్బు ఎక్కడికోదు. నాకు తెలివే, నా సబ్బు నాకు కావాలి. ఒక్క 5 నిమిషాలు నీ సంతూర్ సబ్బు నీ చేతులు ఉంటది. ఏందన్నా ఎరుకుక్కవిలా కలిసిందా? నా ఎనుకురికత్తాను ఎరుకు అరుసులు కాదురా, నా పిల్ల సబ్బు నువ్వెట్లా ఎత్తుకొస్తావురా? అన్నా ఇది పిల్ల సబ్బు కాదే, సంతూర్ సబ్బు, సంతూర్ సబ్బు. అది సంతూర్ సబ్బు అని నాకు తెలుసురా, అది నా పిల్ల సబ్బు. నువ్వెట్లా ఎత్తుకొస్తావురా? రోడి నా పారేసి ఉంది, నేను పట్టుకొచ్చిన. ఏ గింతందులో బాగా మాట్లాడుతున్నాయిరా. సరేగానండి ఏ కర్రోడా, ఇది నీ సబ్బు లెక్క చేస్తానవేంద్రా? దాన్ని రమ్మని పో, దానికి దానికి ఇచ్చేస్తా. ఓరు వారి, ఆ పోరు నేను లవ్ చేస్తున్నారా. ఇప్పుడు నువ్వు ఈ సబ్బు నాకు ఇచ్చిన అనుకో, నేను కూడా పోయి దానికి ఇస్తా. అది అప్పుడు నన్ను చూసి లవ్లో పడుతుందిరా. అయితే నాకేందన్నా? ఓరు వారి, నీకు దండం పెడతారా, సబ్బీరా. నువ్వు ఏదో ఇస్తా నీకు. సరే ఏదంటే అది ఇస్తావా? దీనికి ఎంత? 20 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చిపో. ఫస్ట్ సబ్బీరా, పైసలు తర్వాత ఇస్తా. పైసలు ఏమి చెప్తా? నువ్వు దొరుకుతావు కదా, అప్పుడు నేను నీ సంగతి చెప్తావు. నల్లగున్నా గాని నా బావ మంచోడు సిలకో నారవ సిలక నల్ల పూసలు వల్లి మెల్ల ఎట్లా దొరికింది? ఇచ్చిండా వాడు? దొరికిండా నీకు? ఆ లంగా బాడక చింత కన్నా ఎక్కువ ఉరికిండు, కానీ నేను కుక్క కన్నా ఎక్కువ ఉరికి అని అందుకున్నా. అదేం పోలిక, ఎట్లయితే నీతి నా సబ్బు అయితే తీసుకొచ్చి ఇచ్చినావు. ఈ అందమైన అమ్మాయి కోసం ఆ సంతోష సబ్బు కావాలి. ఆ సంతోష సబ్బు ఉంటేనే కదా ఈ అమ్మాయి అందంగా కనిపించేది. సరే అని నీ పేరేం పేరు? సంతూర్. నా పేరు సంతూర్ కాదు, సంతోషి. సంతోష్ని. వావ్, దగ్గర దగ్గర ఉన్న పేర్లు. మన ఇద్దరిని కలిపింది కూడా సంతూరే. అబ్బో సంతూర్ సబ్బు, నీ లవ్ గబ్బు, నీ లవ్ గబ్బు. అంత గబ్బు స్టోరీగా ఉంది కదా మీ. ఏదో ఒక లవ్ స్టోరీ అని ఆ సబ్బు ఇంత గబ్బను పడుతుంది అనుకోలేరా. నీ అక్క సబ్బు వల్ల ఈ గబ్బను కొట్టేరా, విచిత్రం. ఎంతైనా అదృష్టవంతునిరా. ఈ రొట్టె పెంకకు ఆ రొట్టె ఎట్లా పడ్డదో ఏమో. చెప్పినా గారా, అంతా సంతూర్ సబ్బు దయా. గాడుచు గ్రేట్రా. అరే మా పిల్లేడుందో పోయి కలుద్దాంపా.
మీ సంతూర్ సబ్బు ఏడు ఉంటుంది, సంతూర్ షాపులో పొంటనే చెప్పుకుంటుంటుంది. అని 2 డ్రెస్సులు ఉన్నాయనంటే కానీ ఒకటే పట్టుకొని వస్తున్నావు మరి. ఆల్రెడీ పొద్దున మా చెల్లె విండింది అట్నే. అవునా? ఎక్కడనే మీ పొలం ఇంకెంత దూరం పోవుడు? గిన్నేనే తాళ్ళల్లా. తాళ్ళనా? పోయినాక ఒక బాటిల్ తెల్లగల్లా అవుదామా అని. తాగుదాం, మనకు తెలిసిన గౌడన్ ఉన్నాడు, మా వస్తాడు. తాగుదాం. ఏ సంతూర్ ఎప్పుడు వచ్చినవే? ఎవర్ర కర్రోడాను? నేనే అప్పుడే మర్చిపోయినా. సంతూర్ సబ్బు సంతూర్. అరే నువ్వు దుకాణంలో సంతూర్ సబ్బు కొనుక్కొని రాంగా, జబ్బలు కుతుకొని సబ్బు కింద పడ్డది, నాకు ఇది కలిసిందా అని చెప్పలేదా అని. ఆడే ఈడు. అశోక్ నువ్వా? అదేంది నువ్వు అంత గిట్లయినావు? అప్పుడు బొగ్గు లెక్కుంటాడు, ఇప్పుడు మరి మసి బొగ్గైనవుగా. మరి ఏం చేయాలి? నా సంతూర్ లేకపోయేసరికి నేను సంతూర్ సబ్బు వాడుడే బంద్ చేసిన. అందుకే బొగ్గులా ఉన్నట్టుని మసిబొగ్గాయన. నన్ను ఇంకా మర్చిపోలేదా అశోక్? నేను నిన్నెట్లా మర్చిపోతానే? తాజ్ మహల్ కట్టించిన షారుఖ్ ఖాన్ మర్చిపోతా కావచ్చు, కానీ నిన్ను సంతూర్ సబ్బును అసలే మర్చిపోనే. తాజ్ మహల్ కట్టించింది షారుఖ్ ఖాన్ కాదురా, ఎవరా? సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ కూడా మర్చిపోనే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, వీళ్ళిద్దరు పిసోళ్ళే ఉన్నట్టున్నారు గానీ తాజ్ మహల్ కట్టింది సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కాదే, రషీద్ ఖాన్. ఎవరైతే మనకెందుకే, మనం పోదాంపా. ఎటు పోతున్నావే? నేను కూడా వస్తా. మేమా బట్టలు విండబోతున్నావు, అత్తవా పిండుతావు నువ్వు? దానికోసం బట్టలేందే, చేద్దారులు బిలాంగిరి కూడా మిడతా. నేనంటే నీకు అంత ఇష్టమా? వచ్చాడు బొచ్చెం కాదు అందరు వీకనా? మౌనిక మాధవ్ పోయాక చెప్పు, అక్కడ ఇద్దరు చెప్తుంది. వాళ్ళు ఏమంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేస్తారా? ఏదైతే రియల్ గా ఫేస్ టు ఫేస్ చేస్తుంది. నాకు ఇదే కావాలి. మావానికి నువ్వంటే బాగా ఇష్టం. సరే అట్లయితే మాతో రా, బట్టలు విండేవు. బట్టలాట వింటే అరే దానికోసం బట్టలేందిరా, దానికోసం ఊరోళ్ళు అందరు బట్టలు వింటారా? తప్ప నడు.